తెలంగాణకే మకుటమైన బతుకమ్మ పండుగ వేడుకలను షైన్ విద్యా సంస్థల యాజమాన్యం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ రకాల పువ్వులతో అలంకరించిన రంగురంగుల బతుకమ్మలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు సాంప్రదాయ గీతాలు పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. బతుకమ్మ పండుగ అంటే ఆడబిడ్డల ఆత్మగౌరవ పండుగని మన సంస్కృతిని విద్యార్థులు నేర్చుకుని కొనసాగించారన్నారు సంస్థ చైర్మన్ కుమార్ యాదవ్. ఇక బతుకమ్మ సంబరాలకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. తెలంగాణ సంస్కృతి పండుగలలో అతి ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ అంటేనే తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ పండుగ కూడా పిలుస్తారు. ఇప్పటికే ఇటు తీరొక్క పూలతో ఇటు పేర్చిన బతుకమ్మను మధ్యలో పెట్టి కూడా ఇటు చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బతుకమ్మను సంబరాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బతుకమ్మ సంబరాలు అయితే ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఇటు షైనీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో కూడా ఇటు బతుకమ్మ సంబరాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు కూడా ఇటు షైనీ విద్యా సంస్థల అధినేత కుమార్ యాదవ్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఇట్లా బతుకమ్మ అంటేనే ఆడబిడ్డల ఆత్మగౌరవ పండుగ కూడా పిలుస్తారు. తీరొక్క పూలతో కూడా బతుకమ్మని పేర్చి కూడా ఆడబిడ్డలంతా కూడా సంతోషంగా చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ కూడా ఈ బతుకమ్మను ఆడుతూ ఉంటారు. అలాంటి కార్యక్రమాన్ని మీరు ఇలా ఏర్పాటు చేశారు. ఎట్లా అనిపిస్తుంది? ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు మీరు? ఇక్కడ షైన్ జూనియర్ కాలేజ్ మరియు షైన్ స్కూల్స్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున 3500 మెంబర్స్ స్కూల్ పిల్లలు మరి కాలేజ్ పిల్లలతో ఉల్లాసంగా ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఇది చివరి రోజు. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ ఇళ్లల్లో ఇంతకుముందు ఏ విధంగానైతే బతుకమ్మ ఫెస్టివల్ ఏ విధంగానైతే జరుపుకున్నారో అంతకన్నా ఎక్కువ ఉత్సాహంగా ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది ఒక తెలంగాణ దిక్సూచి. ప్రతి ఒక్క మహిళ ఈ బతుకమ్మ ఎప్పుడు వస్తుందా అనేది చూసే రోజు. అండ్ ఇవాళ తొలి రోజు, ఇవాళ ఎంగిలి పూల బతుకమ్మ. అండ్ ప్రతి ఒక్క మహిళల్లో వెలుగు నిండాలని, అంతేకాకుండా మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరికీ బతుకమ్మ ఒక ఇన్స్పిరేషన్, ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా గ్రామాల్లో అయితే ఏదైతే బతుకమ్మ వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణాన్ని మీరు ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? విద్యార్థులు కూడా చాలా సంతోషంగా నృత్యాలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ. మేము గత 14 సంవత్సరాల నుంచి ఈ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. అండ్ ప్రత్యేకించి ఆఫ్టర్నూన్ మొత్తము ఈ బతుకమ్మ ఫెస్టివల్కు పిల్లలకు ఉత్సాహానికి, పిల్లలకు ఆనందానికి మేము సమయం ఇచ్చాము. వాళ్ళు చాలా సంతోషంగా ప్రతి ఒక్కరు, ఒక 2-3 పిల్లలు కూడా జ్వరం వచ్చినా కూడా తప్పకుండా మేము ఈ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తామని వచ్చారు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇందులో మా స్టాఫ్ అందరూ, మా లేడీ స్టాఫ్, జెంట్స్ స్టాఫ్ అందరూ పాల్గొంటున్నారు. మాకు మొత్తం చూసినట్టయితే 3200 మెంబర్స్, 3200 to 3500 మెంబర్స్ మన పిల్లలు ఉన్నారు, గర్ల్స్ పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ చాలా ఆనందంతో, చాలా హ్యాపీనెస్తో ఈ సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. మొత్తంగా కూడా ఇటు గ్రామాల్లో ఉన్నటువంటి ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణంలో అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలామంది విద్యార్థులు కూడా మనతో ఉన్నారు. వారితో కొంతమంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా అనిపిస్తుంది మీకు? బతుకమ్మ అంటేనే చాలా ఎంజాయ్ చేస్తారు. ఎట్లా అనిపిస్తుంది? మీ కాలేజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు, ఎట్లా ఉంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎట్లా మీ విలేజ్లో మీరు హాలిడేస్ ఇవ్వబోతున్నారు, రేపటి హాలిడేస్ ఇవ్వబోతున్నారు. మీ విలేజ్లో ఎట్లయితే ఎంజాయ్ చేస్తారో అలాంటి ఎంజాయ్ ఇక్కడ చేస్తున్నారా? ఎట్లా ఉంది? ఎంజాయ్ చేస్తున్నాం, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. స్కూల్లో ఊర్లో జరుపుతున్నట్టే బాగా జరుపుతున్నారు. మీరు చెప్పండి, మీరు ఏ క్లాసు? ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ చూస్తాను? ఇంటర్ సెకండ్ ఇయర్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, మంచిగా అనిపిస్తుంది. ఇంటి దగ్గర ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఇక్కడ కూడా అలానే సెలబ్రేట్ చేసుకున్నాం. నీ పేరమ్మా? లాస్య. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. డాన్స్ చేస్తున్నాం సార్. మా కుమార్ సార్ వల్ల అంతా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం సార్. బాగా ఎంజాయ్ చేస్తున్నారా? మొత్తంగా కూడా మరికొంతమంది చిన్నారులు ఉన్నారు. చెప్పమ్మా, అంటే ఏమనిపిస్తుంది? బతుకమ్మ ఎంజాయ్ చేస్తున్నావా? ఎట్లా అనిపిస్తుంది? చాలా ఎంజాయ్ చేస్తున్నా. నాకు ఈ స్కూల్కి వచ్చినప్పటి నుండి చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. వేరే స్కూల్లో ఇలా చేయకపోతారు. నేను ఈ స్కూల్కి రావడం ఫస్ట్ టైం, కానీ చాలా ఎంజాయ్ చేస్తున్నాం. నాకు బతుకమ్మ ఈజ్ ద ఫేవరెట్ ఫెస్టివల్ అయిపోయింది ఈ స్కూల్లో. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. బాగుంది. ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇది మొత్తంగా కూడా ఏదైతే ఇటు పల్లెటూరు వాతావరణం ఉండే విధంగా కూడా ఇటు షైనీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో అయితే ఇక్కడ బతుకమ్మ పండుగకు సంబంధించిన సంబరాలు అయితే అంబరాన్ని అనుతున్న పరిస్థితి ఉంది. ఇటు చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇక్కడ ఏదైతే డీజే స్టెప్పులతో పాటు నృత్యాలు చేస్తూ ఇటు సంబరాలు
చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే రేపటి నుంచి హాలిడేస్ ఉన్న నేపథ్యంలో కూడా ఇటు పిల్లలు అందరూ కూడా ఆనందంగా ఉత్సాహభరితంగా ఉండేందుకు కూడా ఇటు బతుకమ్మ అంటేనే ఆడబిడ్డల ఆత్మగౌరవ పండుగగా పిలుస్తారు కాబట్టి ఆడబిడ్డలంతా కూడా సంతోషంగా హాస్టల్ నుంచి వాళ్ళ గ్రామాలకి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క బతుకమ్మ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాము. గత 14 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఏటా కూడా ఇటు షైనీ విద్యాసంస్థ తరఫున కూడా ఇక్కడ బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తామంటూ కూడా ఇటు విద్యాసంస్థల అధినేత అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పవచ్చు. బడి జర్నలిస్టు సుజిత్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.